అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ మేడ్ ఫుడ్. లాస్ట్ వీడియోలో నేను చేసిన మసాలా గ్రేవీ ఉంది కదండి, దాంతో నేను కాజు పన్నీర్ మసాలా కర్రీ వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ పెద్దదని అసలు అనుకోకండి. రెస్టారెంట్ స్టైల్లో లేదా దాబా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. క్రీమీ స్ట్రక్చర్ పన్నీర్లో, మష్రూమ్లో, ఎగ్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందండి. నాన్ వెజ్ ప్లేస్లో వీటిని రీప్లేస్ చేసుకోవడం వల్ల మన బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్టప్ అవుతుందండి. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ మెనూలో ఇవి యాడ్ చేసుకోవచ్చు. చపాతీ, పరోటా, రోటీ, పూరీల్లోకి ఇది పర్ఫెక్ట్ కాంబో అనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, చికెన్ గ్రేవీతో, క్రీమీ స్ట్రక్చర్ తో ఎంతో టేస్టీగా ఉండే ఈ కాజు పన్నీర్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మష్రూమ్ కర్రీ అన్నా, అండా కర్రీ అన్నా సేమ్ ప్రాసెస్ అండి. లాస్ట్ లో పన్నీర్ ప్లేస్ లో వాటిని రీప్లేస్ చేసుకోవడమే. ప్యూర్ వెజిటేరియన్స్ కి మష్రూమ్స్, పన్నీర్, మేకర్ లాంటి ఐటమ్స్ నాన్ వెజ్ టేస్ట్ ని రీప్లేస్ చేస్తాయండి. వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీకు మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.